చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ఏ పనైనా సాధించగలరు. మరి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని అరుస్తున్నదే కానీ వాస్తవంగా వాళ్ళు ఇన్డెప్త్గా వెళ్ళటంలా. 1950లలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఐటీఐ కాలేజీలు దేశం మొత్తం పెట్టారు. దాని ఉద్దేశం అంటే స్కిల్ డెవలప్మెంట్ వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అక్కడే ఉపాధి పొందాలని, లేకపోతే చుట్టుపక్కల పట్టణాల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ వారు పొందాలని. మరి అలాంటి సమయంలో సుమారు 8,000 కాలేజీలు దగ్గరగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం కనుక ఒక్కొక్క కాలేజీకి 10 కోట్ల రూపాయలు ఇస్తే 80,000 కోట్ల రూపాయలతో ఈ రోజున దేశం ఎంత సుసంపన్నంగా స్కిల్ డెవలప్మెంట్ యూత్తో ఉండేది. ఒక్కసారి ఆలోచించరా. ఈరోజు బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఏవేవో మాట్లాడారు, అర్థం లేని మాటలు. ఆలోచించదమ్మా.